ఇంత టాలెంటెడ్ ఉన్నారు కాబట్టి మీకు కూడా ఓ టాలెంటెడ్ క్వశ్చన్ అడుగుతాను. గడియారం గంట కొడుతుంది, ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు కొడుతుంది. 3 అయితే 3 గంటలు కొడుతుంది, 5 అయితే 5 గంటలు కొడుతుంది. కానీ 13 గంటలు ఏ టైంలో కొడుతుంది? మనం కొట్టినప్పుడు కొడుతుంది కదా అన్న. ఏం చదువుతున్నాను? డిగ్రీ ఫైనల్ ఇయర్. టైం పట్టిద్దిలే. 1 o'clock 1 o'clock 1 టైం కొట్టిద్ది కదా. 13 times కొడతా. 12 hours కంప్లీట్ అయ్యాక 1 time ఎక్స్ట్రా కొడితే 13 hours కదా. ఆహా, 1కి 13 కొడితే 2కి 14 కొట్టిద్దా? 1కి మళ్ళీ 1 కొట్టిద్ది, 2కి మళ్ళీ 2 కొట్టిద్ది కదా. ఏ టైంలో 13 times కొట్టిద్ది? అంటే 13 hours ఉండదు కదా, గంట కొట్టాలి. 13 hours కొడుతుందిరా, అదే నేను అంటున్నా. కొట్టదు. మాటిన్రా, ప్లీజ్ రా అని అలా వదిలేకండి రా, ఎవరికైనా చూపించండి రా. క్వశ్చన్ రిపీట్ చేయారా ఒకసారి? మీరు 2 సార్లు 2 మాటలు అన్నారు. ఏ హవర్ కి 13 times గంట కొడుతుందని అన్నారు. అంటే 1 o'clock ఎగ్జాక్ట్ గా 12 తర్వాత 1 o'clock మళ్ళీ మిడ్ డే లో స్టార్ట్ అయినప్పుడు 13 గంట కొడుతుంది. కానీ 13 times గంట ఎప్పుడు కొట్టదు, ఒకేసారి కొడుతుంది. మీ ఇంట్లో గడియారాలు ఉన్నాయా? యా, పెండులం క్లాక్. నా టైమే బాగాలేదు, నాకు అర్థమైంది. నేను ప్రదీప్ తో సెల్ఫీ దిగినప్పుడు నేను ఇలా ఒకసారి కన్ను గానీ ఒక ఫ్లైంగ్ కిస్ గానీ ఇస్తే 13 గంట కొడతాను. అలా కొట్టుకుని పడిపోద్ది గడియారం. 13 సార్లు ఏ టైంలో కొడుతుంది అంటే అది రిపేర్ వచ్చినప్పుడు కొడుతుంది. మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకో క్వశ్చన్ అడుగుతారు. ఒక టీచరు ఒక బుట్టలో 6 యాపిల్ తీసుకుని వచ్చింది. 6 స్టూడెంట్స్ కి ఒక్కొక్కటి ఇచ్చింది. అయినా సరే బుట్టలో ఒక యాపిల్ ఉంది. ఎలా? 1 by 1 టీచర్ అబద్ధం చెప్పింది. నువ్వు మాత్రం తప్పు చెప్పావు. ఆ గంపలో స్టిక్కర్ ఉంది. మొత్తం హడావిడి మేళం ఉన్నావు నువ్వు. కుదురు ఒక చోట నుంచో స్ట్రైట్ గా నుంచోలా, అక్కడే ఉండి కదలకుండా. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. గంపలో స్టిక్కర్ ఉంది. గంపల మళ్ళీ స్ట్రైట్ ఉండి మన కదలకుండా. ఇప్పుడు చెప్పమా ఆన్సర్. గంపలో స్టిక్కర్ ఉంది. గంపలో స్టిక్కర్ ఉంది. రాంగ్ ఆన్సర్. నా బుర్రలో మట్టి ఉంది. ఆవిడకి ఇవ్వండి. సెకండ్ రోలో ఫస్ట్ పర్సన్. एक बुट्टा में 6 एप्पल है स्टूडेंट है. एक एक बांटने के बाद बुट्टा में और एक एप्पल है. తెలుగులో చెప్పండి. 6 యాపిల్స్ కాయలు ఉన్నాయి. 6 విద్యార్థులు అక్కడ నుంచుండగా ఆ ఉపాధ్యాయురాలు వాటిని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పంచింది. పంచిన తర్వాత ఆ బొచ్చు యందు ఇంకా ఒక యాపిల్ ఉండును. టీచర్ తో పాటు. ఏంటో నా పిచ్చి కాకపోతే మొత్తం ఇంకో యాపిల్ ఎలా మిగిలిందమ్మా బుట్టలో? టీచర్. ఇట్స్ ఓకే, నువ్వేం టెన్షన్ తీసుకోకు. కూర్చో, ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పమ్మా, కూర్చో. సో టీచర్ 6 యాపిల్ బుట్టలో తీసుకొచ్చింది. 6 స్టూడెంట్స్ కి ఒక్కొక్కటి ఇచ్చింది. అయినా బుట్టలో ఒక యాపిల్ ఎందుకుందంటే 6వ స్టూడెంట్ కి బుట్టతో సహా ఇచ్చింది. ఇలాంటివి కాకుండా ఈసారి సీరియస్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. రైట్? సో మనకి 7 వండర్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ మనకి 8th వండర్ చేసే ఛాన్స్ వచ్చింది అనుకోండి, దేన్ని 8th వండర్ చేస్తారు మీరు? అబ్బాయి కట్లేసుకోవటం. మీకు అన్ని చాలా వెరైటీ కోరికలు ఉన్నాయి మీకు ఇందా నుంచి. అబ్బాయిలు స్కర్ట్ వేసుకోవడాన్ని 8th వండర్ కింద డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ వేసుకుంటున్నారమ్మా బయట ఊర్లో. ప్రదీప్ గారు ఆపేసిన బీటెక్ కంప్లీట్ అవ్వడం. నీ కళ నెరవేరదేమో అని చిన్న అనుమానంతో గిలగలా కొట్టేసుకుంటున్నాను నేను లోపల. బట్ ఎప్పటికైనా అవ్వాలి నాన్న. నేను నాకు కూడా నల్ల గౌన్ వేసుకుని పై నల్ల టోపీ పెట్టుకుని హే అలా పైకి అలాంటి కుదరకపోయిన గ్రూప్ లో నుంచి నేను కూడా దిగేసి అలాంటి ఫోటోలు. బట్ అవుతుంది. అమ్మాయిలు గడ్డం పెంచడం.
మైక్ పక్కన పైకి ఇమ్మా, నువ్వు నుంచో అమ్మా, కింద రమ్మా. సిద్ధంగా ఉండండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూలో లైన్ లో రావాలి. మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. గురుగారు ఈ 2 వేళ్లతో మీ బొట్టమేలు పట్టుకోండి. నేను చెప్పేంత లేవడానికి లేదు. రెడీ రండి. ఫస్ట్ రో. లాస్ట్ లో అమ్మ ఏంటి అంటే ఓకే, అందరూ అయిపోయారమ్మా, ఓటేసారా? థ్యాంక్ యూ. ఇంకా 1000 గర్ల్స్ నాకు ప్రపోజ్ చేయడం. ఈ ఘోరాన్ని నేను విని ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక? అమ్మాయిలు మేకప్ వేసుకోవడం ఆపేస్తుంది అయితే అన్నారు. వాళ్ళు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా అందంగానే ఉంటారు. బాయ్స్ ఆల్రౌండర్స్ డార్లింగ్ మనం. సో బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి డెఫినెట్ గా ఓకే. గురుగారు మొట్టమొదటిసారిగా ఎక్స్ప్రెస్ రాజా చరిత్రలో సల్మాన్ ఖాన్ కి పెళ్ళవడం. హలో మా అధ్యక్షుడు ఆయన చేసుకుంటే మేమంతా ఏమైపోవాలి? మా అసోసియేషన్ హెడ్ ఆయన రానా గారు అంతా ఒక హెడ్ డిపార్ట్మెంట్. అయితే పెళ్లి కాదా? చేసుకుంటావా ఇంత చిన్న వయసులో? ఎందుకు? ఏం కంగారు నీకు? నీకు ఆ వయసు వచ్చినప్పుడు అర్థమవుద్ది. అమ్మ వద్ద సనీ లియోన్ ఫుల్ డ్రెస్ వేసుకొని డాన్స్ చేయడం. జరగచ్చేమో, చెప్పలేము. ప్రదీప్ వాళ్ళ ఇంట్లో పని మనిషి వచ్చి ప్రదీప్ పక్కనే యాంకరింగ్ చేయడం, అది 8th వండర్. ఏ మంగాయి విన్నావా? ఎక్స్ప్రెస్ రాజా షోలో ప్రదీప్ కాకుండా నన్ను యాంకర్ గా పెడితే అది 8th వండర్. ఏ మంగాయి విన్నావా? ప్రభాస్ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావని అడుగుతాదే. జరగచ్చు, చెప్పలేం. సంపూర్ణేష్ బాబుకి ఆస్కర్ అవార్డు రావడం 8th వండర్. దేశం మిమ్మల్ని చూస్తోంది, జాగ్రత్తగా చూడండి. ఈ వ్యక్తిని మీ పక్కింట్లో ఉండొచ్చు, మీ ఎదురింట్లో ఉండొచ్చు. చూడ్డానికి అలా ఉన్నా ఒక పెద్ద పిచ్చివాడు. సమంతతో మీకు పెళ్లి అవటమే 8వ ఇంత. నా స్టైల్ ని చూసి అమ్మాయిలు వచ్చి ఒక్కొక్కరు లైన్ ప్రపోజ్ చేస్తే అదే 8th వండర్. జాన్ బాగా ప్లాన్ చేసుకొచ్చాడు జాన్. అలా అనగానే మన డైరెక్టర్ గారు మైకులు అమ్మాయిలందరూ రండి, లైన్ లో నుంచోండి ఇలా అంటారనే ప్లాన్ చేసుకొచ్చాడు. యాక్చువల్ గా 8వ వింత వస్తే ఎవరైనా సరే అదేంటో అని ఫస్ట్ 1 నిమిషం వరకు కన్రెప్ప కొట్టకుండా చూస్తారు కదా. సో పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని ఉంటే పక్కన వాళ్ళందరూ అట్లాగే చూస్తారు. మీకు వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, అక్కడ పరిచయం చేస్తానమ్మా, మీరిద్దరు ఒకసారి డిస్కస్ చేసుకోండి దీని గురించి. అమ్మా నా ఉద్దేశంలో ఇప్పటి వరకు ఉన్న 7 మాత్రం బిల్డింగ్ లో మాన్యుమెంట్స్ ఇవే. పెళ్లి కూతుర్లు చూసేవాళ్ళు వాళ్ళు కాదమ్మా. ఓకే, వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. అత్తమ్మ గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది.
సిగ్గు మారిపోయింది. కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట నేనెవరిని? పుట్టు పుట్టు మా పక్కన ఆడుకోం